సో అందరికీ నమస్కారాలు. ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ రాయబోతున్నారో ఈ 9 రోజులు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది ఒక చిన్న విషయం. చివరి దాకా చూడండి, ఎక్కువ లెంత్ చెప్పను, 1 మినిట్ 3 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను. సో మనకి గ్రూప్ 2 మెయిన్స్లో ఫస్ట్ ఎంత సబ్జెక్ట్ ఉన్నా 100% ఫెయిల్ అవుతారు. రీజన్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఈ నెగిటివ్ మార్క్స్ వల్ల మనం చివరి ఎగ్జామ్ రాసే రోజు ఆ ఆప్షనా ఈ ఆప్షనా అంటే ఏలో జస్ట్ కన్ఫ్యూజన్ ఆప్షన్స్ ఉంటాయి. అవునా? జాగ్రత్త చూడండి. మీరు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు, ఎక్కడన్నా రాయండి స్టేట్లో మొత్తం కలిపి. కాకపోతే చివరిగా మనం ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఏనా బీనా లేదా సీనా డీనా 2 ఆప్షన్లు తీసుకొని అదే ఇదే అని చెప్పేసి చివరిగా తప్పు ఆప్షన్లు ఎక్కువ పెడతా ఉంటారు. కాబట్టి మనకి ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఈ 9 రోజుల్లో మీరు ఏం చేస్తారు అంటే, ఒకవేళ మీరు డిస్క్రిప్టివ్ లెవెల్లో ప్రిపేర్ అయితే కనుక డిస్క్రిప్టివ్ లెవెల్ ప్రిపరేషన్ ఆపేసి ఆబ్జెక్టివ్ టైపు ఒకే పేపర్ని 10 టైమ్స్ రివిజన్ చేయండి. ముందుగానే చెప్తున్నాను, ఆల్రెడీ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేయమంటున్నాను. ఎందుకని ఆప్షన్ చూడగానే మనకి కన్ఫ్యూజన్ రాకూడదు. ఆల్రెడీ మీరు మన దాంట్లో దగ్గర 3600 క్వశ్చన్లు రాస్తున్నారు. అయితే మేము ఏం చేస్తున్నామంటే దీంట్లో మనం 10 టైమ్స్ ఎగ్జామ్స్ రాసేటట్టు మీకు పెట్టాం. ఈ 10 రోజులు ఈ 9 రోజులు మీరు చేయాల్సిన పని ఏంటంటే క్వశ్చన్ చూసినప్పుడు ఆప్షన్ని కన్ఫ్యూజ్ లేకుండా పెడుతున్నామా లేదా అని చూసుకోండి. ఇంకా అంతకంటే ఏమీ లేదు. నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు ఇది ఒక్కటే మీకు ధోరణి. సబ్జెక్ట్ ఎంత ఉన్నా ప్రజెంటేషన్ చేసే రోజు ఖచ్చితంగా మన మైండ్ కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఈ విలువైన సమాచారం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐ హ్యావ్ మోర్ దెన్ 100 ఎగ్జామ్స్ రైటెడ్. ఓకేనా? 100 ఎగ్జామ్స్ పైగా రాసి ఉన్నాను విత్ నెగిటివ్ మార్క్స్ తోటే. ఓకే, నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. సో మీకు కంపల్సరీ నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ మీద కన్ఫ్యూజన్, జనరల్ స్టడీస్ హెవీ కన్ఫ్యూజన్ వస్తుంది. అర్థమెటిక్, రీజనింగ్కి, ఇంగ్లీష్కి అంత కన్ఫ్యూజన్ రాదు. మీరు వే ఆఫ్ ప్రజెంటేషన్ జనరల్ స్టడీస్లోనే కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఈ 3 ఇయర్స్ 4 ఇయర్స్ మీరు ఎంత కష్టపడ్డారో ఈ 9 డేస్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చూసుకొని ఒకే పేపర్ని 10 టైమ్స్ ఈ 9 రోజులు ప్లాన్ చేసుకోండి. అంటే మన దాంట్లో దగ్గర 3600 క్వశ్చన్లు ఉన్నాయి. ప్లస్ లాస్ట్ సండే ఒక ఫ్రీ ఎగ్జామ్ పెట్టాము. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఫ్రీ ఎగ్జామ్ పెట్టబోతున్నాం. మార్నింగ్ 9 to 5. ఎవరైతే లాస్ట్ వీక్ ఎవరైతే మిస్ అయ్యారో వారు మరలా ఈ వారం కంపల్సరీ రాయండి. మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మీకు లాస్ట్ వీక్ వచ్చేసరికి 10 to 12:30 పెట్టాం. ఇదే విధంగా ఈ వారం కూడా మేము 10 to 12:30 పెడుతున్నాం. సో కంపల్సరీ చెప్తున్నాను, మీరు ఏదైనా అనుకోండి, ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు కంపల్సరీ మీరు క్వశ్చన్స్లో కన్ఫ్యూజన్ రాకూడదు. దట్ టు జనరల్ స్టడీస్. మీరు ఇన్ని రోజులు డిస్క్రిప్టివ్ ఇదంతా అనవసరం, వదిలేయండి ఇంకా. సో ఈ 10 డేస్ మీరు ఈ 3600 క్వశ్చన్స్ని నీట్గా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకేం అవసరం లేదు. ఈ 3600 క్వశ్చన్లే కదా ఆల్రెడీ మీరు ఎక్కడైతే రాస్తున్నారో ఆ క్వశ్చన్ పేపర్స్ని తీసుకొని మళ్ళా నీట్గా ఆన్సర్స్ మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఒక 10 సార్లు రాయండి. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు ఆదివారం జరగబోయే ఎగ్జామ్ కంపల్సరీ రాయండి. మార్నింగ్ 10 to 12:30 ఒక ఫస్ట్ పేపర్ గ్రూప్ 2 మెయిన్స్, రెండో పేపర్ వచ్చేసరికి 2 to 4:30 ఉంటుంది. ఆఫ్లైన్లోనేమో విజయవాడలో కండక్ట్ చేస్తున్నాము. ఆన్లైన్ అయితే ఆంధ్ర తెలంగాణ మీరు ఎక్కడున్నా కూడా. సో లాస్ట్ వీక్ ఎలా రాశారో మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అదే విధంగా రాయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.